నేనేమో ప్రియురాలిని ఏసేనా ప్రియుడు, నేనేమో ప్రియురాలుని ఏసేనా ప్రియుడు, మేమిద్దరం కలిసి దీపుల వర్ష. పారుని మర్చిపోయినట్టు నువ్వే చెయ్యాలి, నువ్వే చేయగలవు. వచ్చేసారా? ఎరా ఏమన్నా మర్చిపోయారా? ఇప్పుడు అమ్మ స్టఫ్ తినడం మర్చిపోయాను, మన కూర్చోనే. అంటే ఇప్పుడు స్టఫ్ లేకుండా తాగాల? ఎవరు రెడీ? అంటే నీ లవ్ స్టోరీ ఏంటా అంటే తీసుకొచ్చానన్నా. తాగడానికన్నా నువ్వు అన్నా, నువ్వు చెప్పన్నా. పారుని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలిసారా? ఇప్పుడు 100 సార్లు చెప్పాడు, తెలియదు చెప్పన్నా. అప్పుడే భారీ వర్షాలు పడి ఇలస పులసగా మారుతున్న సమయం అది. మగాళ్ళంతా లుంగీలు ఎగేసుకుని పులస కొనడానికి ఎగబడుతుంటే నేను మాత్రం ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్లా తయారయ్యి నీకు లుంగీ లేదా? ఎవరు రెడీ? ఇందాక చెప్పాం కదన్నా, మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు, నాకు అంతా గుర్తుంది. నువ్వు నాకేం చెప్పలేదు. ఎవడే? నీ లవ్ స్టోరీ అన్నా ఎంటా అంటే తీసుకొచ్చాను. అలా అన్న ఫ్లోన్ డిస్టర్బ్ చేయకు. అన్నా నువ్వు చెప్పన్నా. అప్పుడు నేను పవన్ కళ్యాణ్లా తయారయ్యి మార్కెట్లో మీ వదిన కోసం ఎదుగుతున్నప్పుడు ఏనా వదిన కూడా నీలాగే మార్కెట్కి చేపలు కొనడానికి వచ్చిందా? అందరూ చేపలు కొనడానికి వస్తారట్రా, మీ వదిన మార్కెట్లో చేపలు క్లీనింగ్ చేస్తుందిరా. క్లీనింగ్? మరి అన్నంటే ఏమనుకున్నా, బాగా బేరవాడి 10 రూపాయలు చేపలు కొని అవి క్లీనింగ్ చేయించడానికి వదిలికి 20 రూపాయలు ఇచ్చేవాడు. అది అది అన్న ప్రేమ అంటేనే. మీరు అన్నా నువ్వు సూపర్ అన్నా. ఎందుకురా? బీర్ ఇప్పించినందుగా, వదిలికి డబ్బులు ఇచ్చినందుగా? రెండు అన్నా. ఒరే పొగుడుతున్నావు కానీ తెలిసిపోతుందా? ఈసారి తెలియకుండా పొగడా? ఒరే బీర్ మాత్రం గాడికి ఇప్పిస్తాను రా. చెప్పానా, నేను చెప్పానా అన్నని ఎవరిని మోసం చేయలేరురా. అసలు అన్నని అన్నాను ఎందుకంటారు తెలుసా? ఎందుకంటారు? ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అని ఎందుకంటున్నారో తెలుసా మీరు? అన్న కాబట్టి. నువ్వు చెప్పింది అర్థమైపోయినా వినడానికి బాగానే ఉంది. అరే ఇడికో బీర్ తీసుకురారా. ఊరిని బీరు కోసం ఎన్ని అబద్ధాలని చెప్తారా నా కొడుకులారా. అమ్మనీయమ్మా, మనం కూడా ఎదురు చేసి బీర్ లాగేలే. అన్నా టైం వేస్ట్ అయిపోతుందన్నా, ముందు లవ్ స్టోరీ చెప్పన్నా. మనోడికి 2 ఇచ్చామంటారా? ఒరే ఆ టైం వేస్ట్ అవుతుందని బాధపడతాడు కదరా. మళ్ళీ అదరా దాకా వచ్చావు ఇంకో మళ్ళీ ఇరిగిపోతాయి. వదిన చేపలు తోలుతుంటే ఇరులు అమ్మా నీ బుక్ వెళ్ళిపోరా. పోతే పోనే ఆల్పోతున్నా నువ్వు ఉన్నావు కదా బుజ్జిద్దాం. నేను సేఫ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. ఆగరా నువ్వు.
అమ్మని అమ్మ దొరికిపోయాను. నిన్ను ఎక్కడో చూసాను రా. నిన్న అమ్మని అమ్మ మర్చిపోయినట్టున్నాడు. గుర్తొచ్చింది రోయ్, వెనకాల ఎర్ర షర్ట్ చేసుకుని ముందు నువ్వే కదా. నేనేనా నేనే. నేను అంతలా కనబడుతున్నాను నీకు. అది ఎర్ర చొక్కరా పస్ చొక్కరా పసిపోయిన ఎరుపు. ఈసారి జరిగే బాంబ్ బ్లాస్ట్కి మన దుష్మన్ వెన్నులో వణుకు పుట్టాలి. అల్లాకి కసం. మంది పవిత్ర యుద్ధం. ఆ అల్లా సేవకై ఈ బానిసల్ని పైకి పంపుదాం. ఈ రోజు నీలంగా ఉన్న ఆకాశం రేపు జరగబోయే మారణకాండతో ఎర్రగా మారిపోతుంది. మాల్ కడప నుంచి వచ్చింది, గొడవలో రెడీగా ఉంది. ఇంతకీ లొకేషన్ ఎక్కడ? గాంధీనగర్ చౌరస్తా. బాంబులు గాంధీ గారు మంచోడ్రా. అల్లాకి కసం. ఈసారి జరిగే బాంబ్ బ్లాస్ట్ దుష్మన్ వెన్నులో వణుకు పుట్టాలి. అల్లాకి కసం. అల్లాకి కసం. అల్లాకి కసం. మంది పవిత్ర యుద్ధం. 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 ఆ అల్లా సేవకై బానిసల్ని పైకి పంపుదాం. బానిసల్ని పైకి పంపుదాం. బానిసల్ని పైకి పంపుదాం. లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఎక్కడ? గాంధీనగర్ చౌరస్తా. మిమ్మల్ని 3 క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్తే వదిలేస్తాను. మరేగా చెప్పండి రే. టార్గెట్ ఎక్కడ ఫిక్స్ చేశారు? మాల్ దాచిన కూడా ఎక్కడ ఉంది? మీతో పాటు ఇంకోళ్ళు ఉన్నారని తెలుసు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో చెప్పండి. చెప్పండి రా. చెప్ప మీకు మంచి ఇన్స్ట్రుమెంట్ వాడతాను రా. నాకు అసలే కోపం ఎక్కువ. ఈ మధ్యనే మా జ్యోతిష్యుడు మాట చెప్పాడు. గుడ్ బాయ్. చెప్పు. జ్యోతిలక్ష్మి ఎవరన్నా? జ్యోతిలక్ష్మి కాదురా, జ్యోతిష్యుడు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో జ్యోతిలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎరా అడుగుతుంటే సమాధానం చెప్పరేంట్రా? అమ్మాయి ఎక్కడ్రా? ఈసారన్నా కరెక్ట్గా సమాధానం చెప్తావా? అసలు మా కథలో హీరోనే లేదన్నా. చూసారా, మీతో కలిపి పనిచేసేది ఒక సినిమా హీరోయిన్ అని చెప్పేసి మీ నోటితోనే చెప్పించాను రా. నాకు ఆ అమ్మాయి పేరు కూడా తెలిసిపోయింది. మర్యాదగా చెప్పండి రా. అన్నా మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదన్నా. ఇందులో అర్థం అవ్వడానికి ఉందిరా. కడప నుంచి బాంబులు తెప్పించి పవిత్ర అనే అమ్మాయితో కలిసి ఈ ఊర్లో మీరు బాంబ్ బ్లాస్టులు ప్లాన్ చేశారని నాకు తెలిసిపోయింది. రేయ్, నేను తాగినప్పుడు నా బాడీ సహకరించకపోవచ్చు, కానీ నా బ్రెయిన్ మాత్రం షార్ప్ రా. నిన్న రాత్రి మీరు మాట్లాడుకుంది మొత్తం వినేశాను. నాకంతా తెలిసిపోయిందిరా. అన్నది మీరు చేయబోయే సినిమా స్క్రిప్ట్ అన్నా, దాని గురించి డిస్కస్ చేస్తుండగా నువ్వు విన్నావు. అన్న అది పవిత్ర యుద్ధం కాదన్న, పవిత్ర యుద్ధం అన్న. బాంబ్ బ్లాస్ట్కి AK-47 RDXలు వాడతారు కానీ కడపని ఎందుకు యూజ్ చేస్తారన్నా? ఇదిగో ఏదో ఒక డైలాగ్ లెక్క ఇష్టం వచ్చింది వాగాడు. నిజమన్నా, కావాలన్నా వెనకాల బ్యాగ్లో స్క్రిప్ట్ ఉంది, తీసి చూడండి.
ఒరే స్క్రిప్ట్ రాసింది ఎవడరా? నేనేనా నేనే. ఎరా హీరోయిన్ తండ్రి చచ్చిపోయి హాస్పిటల్లో ఎడుతున్న హీరోయిన్ చూడడానికి వెళ్ళిన హీరో పక్కన నడుస్తూ ఐటమ్ సాంగ్ వేసుకుంటాడా? ఐ నో ఆడియన్స్ పల్స్ అన్నా. అన్నా నువ్వెవరో నాకు తెలుసన్నా, నీ లవ్ స్టోరీ కూడా తెలుసన్నా. ఎరా మీకు కూడా తెలుసా? తెలీదన్నా. తెలీదా? అసలు నేను పాలుని ఫస్ట్ టైం ఎప్పుడు చేశానో తెలుసారా?